హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే, చాలామంది యూపీఎస్సికి సంబంధించిన బుక్స్ తీసుకునేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏ బుక్స్ తీసుకోవాలి, ఎలాంటి బుక్స్ తీసుకోవాలి, ఐ మీన్ ఎలాంటి బుక్స్ తీసుకుంటే మంచిగా ఉంటాయి, మనకు అర్థమవుతాయని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో చేయాలనుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే యూపీఎస్సి బుక్స్లో చేంజెస్ అనేవి వచ్చిందనమాట. బుక్స్ ఏం మారలేదు, బట్ చేంజెస్ అనేది వస్తూ ఉంటాయి. బట్ అప్డేట్ ఎడిషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. నేను 1 ఇయర్ నుండి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి కోచింగ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఆ టైంలో ఉన్న బుక్స్ అయితే కొన్నాను. బట్ ప్రజెంట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి తెలియక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నా బుక్ లిస్ట్ ద్వారా ఏమైనా హెల్ప్ చేయగలనేమో అని ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క బుక్ లిస్ట్ అయితే ఉంటుంది. నాకొకటి, మీకొకటి, సో మీ ఫ్రెండ్స్కి ఒకటి, ఒక వే ఆఫ్ థింక్లో ఉంటారు కదా వాళ్ళు. సో వాళ్ళ ఇన్స్టిట్యూట్లో వేరేది చెప్తారు, మన ఇన్స్టిట్యూట్లో వేరే చెప్తారు. సో వాళ్ళకు ఓన్గా ఉంటుంది కదా. నేనైతే బుక్ లిస్ట్ ప్రిపేర్ కోసం మన యూపీఎస్సీ టాపర్స్ ఉంటారు కదా, సో వాళ్ళని చూశాను. వామ్మో ఎన్ని వీడియోస్ చూశానో నాకే తెలీదు. ఇప్పటికీ టాపర్స్ ఇంటర్వ్యూస్ అయితే చూస్తూనే ఉంటాను. నాకు చాలా ఇష్టం ఇంటర్వ్యూస్ చూడడం అంటే వాటి నుంచి నేర్చుకోవడం చాలా ఉంటుంది కదా మనం కొత్తగా. సో అది అగైన్ సో వాళ్ళ వీడియోస్ చూసి కొంతమంది దగ్గర సజెషన్స్ తీసుకోవడమే కాకుండా నాకు ఏది మంచిదని అనిపిస్తే అది చెక్ చేసుకొని తీసుకుంటానన్నమాట. అంటే మనం గుడ్డిగా వెళ్ళి కొనేసుకోవడం కాకుండా చెక్ చేసుకొని తీసుకుంటాను. అగైన్ పక్కన మన ఫ్రెండ్స్ తీసుకో ఉంటారు కదా, కంపేర్ చేసుకుంటాను నేను సమ్ టైమ్స్ ఏది బెటర్ అని. సో మీరు కూడా అలా చేసినట్లయితే కామెంట్ చేసేయండి, ఓకేనా. అగైన్ ఎప్పుడైనా కూడా బుక్స్ అనేవి అన్నీ ఒకేసారి మాత్రం కొనొద్దు, ఓకేనా. బుక్స్ అనేవి 1 బై 1 పర్చేస్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే సపోజ్ ఒక బుక్ కొన్నామనుకో, అగైన్ మార్కెట్లోకి ఇంకొక బుక్ వస్తుంది, ఆ లోపల అప్డేట్ చేసి కొత్త ఎడిషన్స్ రావచ్చు. అన్నీ ఒకేసారి కొంటే గుర్తుపెట్టుకోండి, ఇది అస్సలు చదవలేం బాబోయ్, ఇన్ని చదవాలా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఆర్టీతో స్టార్ట్ చేస్తే ఇది మనకి ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. సో చదవడం కంప్లీట్ అయితే అగైన్ రెఫరెన్స్ బుక్స్కి, దట్ మీన్స్ స్టాండర్డ్ బుక్స్కి ఫ్రెషర్స్కి అయితే యూస్ అవుతుంది. దానికి కొంచెం ప్రిఫర్ చేయండి, ఓకేనా. ఫస్ట్ ఎన్సీఆర్తో స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఫేస్ చేసి చెప్తున్నాను కాబట్టి మంచిగా అర్థం అవ్వాలంటే ఎన్సీఆర్టీతో చదివిన తర్వాత అగైన్ స్టాండర్డ్ బుక్స్కి రండి, ఓకేనా. ఓల్డ్ ఎన్సీఆర్టీ ప్రిఫర్ చేయాలా, న్యూ ఎన్సీఆర్టీ ప్రిఫర్ చేయాలంటే ఓల్డ్ ఎన్సీఆర్టీ ప్రిఫర్ చేయండి, ఓకేనా. ఓల్డ్ ఎన్సీఆర్టీకి ఆర్ఎస్ శర్మ, మిడివల్ హిస్టరీకి ఓల్డ్ ఎన్సీఆర్టీ బై సతీష్ చంద్ర, ఓకేనా. సో అగైన్ హిస్టరీ చదువుతున్నామంటే చాలామంది మనలో ఇలా అనుకుంటూ ఉంటారు, ఏమనంటే ఆర్ట్ అండ్ కల్చర్ వేరే, హిస్టరీ వేరే అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. మనకి క్వశ్చన్స్ అనేవి ఏన్షియంట్ నుండి, ఆర్కిటెక్చర్ నుండి క్వశ్చన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈవెన్ మిడివల్ అండ్ మోడర్న్ నుండి కూడా అడుగుతారు. డివైడ్ ఏమి ఉండదు. ఒకవేళ కనుక డివైడ్ అంటే మేబీ వేరే బుక్స్ ఉంటాయి, దానికి క్వశ్చన్స్ అగైన్ ఏన్షియంట్కి మిడివల్ నుండి కూడా కలుస్తూ ఉంటాయి, ఓకేనా. ఆర్ట్ అండ్ కల్చర్ ఏమి ఉందిలే చిన్నది కదా అనుకుంటాం, అలా చేయకండి, చిన్నదైనా కూడా చదవాలి. 11th క్లాసెస్ ఎన్సీఆర్టీ ప్రిఫర్ చేయండి, ఓకేనా. 11th స్టాండర్డ్వి. అలాగే ఇది ప్రిలిమ్స్కి ఓకే, బట్ మెయిన్స్కి అయితే న్యూ ఎడిషన్ ప్రిఫర్ చేయండి, బికాస్ ఏమైనా యాడ్ చేసి ఉంటారు, ఓకేనా. అగైన్ మోడర్న్ హిస్టరీకి ఓల్డ్ ఎన్సీఆర్టీ బిపిన్ చంద్ర బుక్ ప్రిఫర్ చేయండి. స్పెక్ట్రమ్ అని కూడా అంటారు కొంతమంది, ఓకేనా. సో ఇది ప్రిఫర్ చేస్తే బెటర్. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే జాగ్రఫీ. అగైన్ జాగ్రఫీ కనుక చూసుకున్నట్లయితే 6 to 12 ఎన్సీఆర్టీ ప్రిఫర్ చేయండి. అగైన్ 11th to 12, ఐ మీన్ ఇప్పుడు అస్సలు మాకు జాగ్రఫీ గురించే తెలియదు అనుకుంటే 6 to 12 నుంచి ప్రిఫర్ చేయండి. ఓకే మేము సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాము, మాకు కొంచెం అవగాహన ఉంది జాగ్రఫీ మీద అనుకుంటే 11th to 12 క్లాస్ ఎన్సీఆర్టీ అయితే చదివితే సో బెటర్ అనమాట, ఓకేనా. అగైన్ దీనికి బుక్ కనుక చూసుకున్నట్లయితే జీసీ లాంగ్ బుక్ ఉంటుంది, అది ప్రిఫర్ చేయండి. అగైన్ దీనికి మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే మెయిన్ థింగ్ ఆక్స్ఫోర్డ్ అట్లాస్ అయితే ప్రిఫర్ చేయండి, ఓకేనా. సో ఈవెన్ నా రూమ్లో కూడా అలాగే నేను పేస్ట్ చేసుకొని ఉంటాను. సో అగైన్ ఇంకోటి ఏంటంటే అప్పుడే మనకి ఏం ప్లేస్, ఏ లొకేషన్ అని గుర్తుంటుంది చదివేటప్పుడు. మనకి ఇప్పుడు కొన్ని లొకేషన్స్, ప్లేసెస్ ఉంటాయి కదా, మనం ఐడెంటిఫై చేస్తే మనకి ఎగ్జామ్లో కూడా చాలా ఈజీగా సో వెంటనే మనకి ఫ్లాష్ అవుతుంది అనమాట, ఓకేనా. సో దానికోసమే నేను అట్లాస్ ప్రిఫర్ చేయండి అని చెప్తాను. చదివేటప్పుడు అంతా పక్కన పెట్టుకొని మీరు స్టడీ చేస్తూ ఉండండి. అగైన్ నెక్స్ట్ నా ఫేవరెట్ సబ్జెక్ట్ ఇండియన్ పాలిటీ. సో దీనికైతే 11th క్లాస్ ఎన్సీఆర్టీ, మెయిన్స్కి అయితే స్టాండర్డ్ బుక్ అందరికీ తెలిసిందే లక్ష్మీకాంత్, ఎవరైనా కూడా ఇదే ప్రిఫర్ చేస్తారు. సో మెయిన్గా ప్రిలిమ్స్కి అయితే పర్ఫెక్ట్గా దీంట్లో డ్యామ్ షూర్గా అయితే చెప్తాను, నో డౌట్ ఎట్ ఆల్. డైరెక్ట్గా క్వశ్చన్స్ మెయిన్స్ కంటే కరెంట్ అఫైర్స్ బేస్డ్గా ఇంటర్లింక్ చేస్తూ అడుగుతూ ఉంటారు. పాలిటీకి సంబంధించి
వాల్యూ అడిషన్స్ బుక్స్ అయితే సెకండ్ ఏఆర్సీ రిపోర్ట్స్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కౌన్సిల్స్, ఇవి కొన్ని టాపిక్స్ మీద రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఇది అంటే సెకండ్ ఏఆర్సీ రిపోర్ట్స్లో సమ్మరీ వరకు చదివితే సరిపోతుందన్నమాట. అయితే నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇండియన్ సొసైటీ అండ్ సోషల్ డెవలప్మెంట్కి అయితే ఎన్సీఆర్టీ 11th to 12th స్టాండర్డ్ అయితే చదవండి. ఒకవేళ మీది ఆప్షనల్ ఆంథ్రోపాలజీ ఆర్ సోషియాలజీ అయితే ఇండియన్ సొసైటీ ఎన్సీఆర్టీ చదివితే చదవచ్చు, లేకపోతే మీ ఇష్టం. సో నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ అనగానే వామ్మో ఇదా అనుకుంటాం చాలామంది, మీ ఆల్సో. సో దీనికి ఈజీ వే ఏంటంటే ఎన్సీఆర్టీ 6 to 12 ప్రిఫర్ చేయండి. సో అలాగే ఎకానమీ ఎప్పుడు అప్డేట్ ఎడిషన్ ఉంటే మంచిది, ఓకేనా. సో కరెంట్ అఫైర్స్ కూడా ఫాలో అవ్వండి. ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ చాలా ఇంపార్టెంట్. సో ఇది సమ్మరీ తీసుకొని ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. అలాగే క్లాస్ నోట్స్ కూడా ఫాలో అవ్వండి. సపోజ్ కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉంటాం. సో దాంతో మనకి కొంచెం న్యూగా టర్మినాలజీ వస్తూ ఉంటుంది కదా దానిలో. సో అది గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకోండి. నేనైతే అలాగే చేస్తాను. తెలియని సబ్జెక్ట్ని తెలుసుకోవడంలో తప్పులేదు. సో నెక్స్ట్ ఎన్విరాన్మెంట్కి అయితే కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం మెయిన్. బుక్ అయితే శంకర్ ఐఏఎస్. సో ఇంకా ఉంటాయి. న్యూ అప్డేట్ ఎడిషన్స్ కూడా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్నల్ రిలేషన్స్ 1947 నుంచి 2024 వరకు ఇండియా వేరే వేరే కంట్రీస్తో ఏ రిలేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ డైలీ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది అక్కడే. ప్రతి నేషనల్ ఇష్యూస్ని తెలుసుకోండి. సో నెక్స్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ అయితే సిలబస్ ప్రకారం ఫాలో అవ్వడం, లేకపోతే ఇన్స్టిట్యూట్ ప్రిఫర్ చేసిన బుక్స్ని ఫాలో అవ్వడం మంచిది. సో నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి అయితే ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఎన్డీఎంఏ, ఎస్డిఎంఏ వీటి గురించి. సో వీటి ఫుల్ ఫామ్ తెలిస్తే కామెంట్ చేసండి. ఎవరు ఫస్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళది పిన్ చేస్తాను. సో ఎన్డీఎంఏ వెబ్సైట్ లింక్స్లలో ఇంపార్టెన్స్ అన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ ఎథిక్స్ కనుక చూసుకున్నట్లయితే దీనికైతే లెక్సికాన్ బుక్, అలాగే క్లాస్ నోట్స్ కూడా ఫాలో అవ్వండి. సో అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి అయితే క్లాస్ నోట్స్, కరెంట్ అఫైర్స్, డైలీ న్యూస్ పేపర్స్ ఫాలో అవ్వండి. సో ఎస్ఏకి వచ్చినట్లయితే మెయిన్స్కి పేపర్ 1 మెయిన్ థింగ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని ప్రిఫర్ చేయండి, ఓకేనా. ప్రాక్టీస్ చేస్తూ రండి. న్యూస్ పేపర్స్ అయితే యోజన, కురుక్షేత్ర వీటి గురించి ఆల్రెడీ నేను ముందు వీడియోస్లో ప్రతి వీడియోకి నేను డీప్ అండ్ డీటెయిల్గా ఏ వీడియోలో ఏంటి ఏ ఎన్సీఆర్టీ అని చెప్పాను. చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు ఎలాంటి న్యూస్ పేపర్ ప్రిఫర్ చేయాలి, అసలు ఎడిషన్స్ అంటే ఏంటి, ఈ న్యూ అప్డేట్ వర్షన్ అంటే ఏంటి అని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ తీసుకుంటాం. ఆ బుక్ ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ బుక్ ఉందనుకోండి, అది 6th ఎడిషన్ ఉంటుందన్నమాట మార్కెట్లో. ఇప్పుడు ఈ మధ్య అప్డేట్ చేసి 7th ఎడిషన్ అప్డేట్ చేసి మార్కెట్లోకి న్యూగా తీసుకొచ్చారు. అంటే ఏంటి, దానికి మ్యాక్సిమం ఒక 100 pages లైక్ అలాగా అప్డేట్ చేసి చిన్న మైనర్ చేంజెస్ అనేవి చేంజ్ చేసి మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఎంతో ఉండదు. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఓల్డ్ బుక్ కొని ఉంటారు, దాన్ని అలా పక్కన పెట్టేసి అగైన్ మీరు మనీ వేస్ట్ చేసుకోకండి, ఓకేనా. అన్నీ చూసుకోండి క్లియర్గా. ఆ 100 pages కాబట్టి ఏం చేంజ్ చేశారు, అదొకటి పీడిఎఫ్ లాగానా లేకపోతే సపరేట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడమో. టైం లేదు అనుకుంటే తీసుకోవచ్చు, ఓకేనా, నో ప్రాబ్లం. అలా ఉంటాయన్నమాట. ఆ యొక్క చేంజెస్ అంటే ఏంటంటే ఎప్పటికప్పుడు అమెండ్మెంట్స్ యాక్ట్ వస్తూ ఉంటాయి కదా. సో అవన్నీ కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట, ఓకేనా. సో ఎక్స్ట్రా యాడ్ చేసి ఉంటారు అంతే, ఇంకేం లేదు, ఓకేనా. అప్డేట్ ఏంటి, ఎడిషన్స్ ఏంటి, న్యూ ఎడిషన్స్ ఏంటి అంటూ ఉంటారు. సో అంతే, ఇంకేం ఉండదు. అగైన్ న్యూస్ పేపర్ గురించి కూడా అడుగుతున్నారు. దీని గురించి కూడా నేను వీడియో అయితే చేస్తాను. మెయిన్ థింగ్ ఏంటంటే యూపీఎస్సీకి సంబంధించిన స్టాండర్డ్ బుక్ లిస్టు నేను స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తాను. మ్యాక్సిమం ఎవరైనా తీసుకోవాలనుకుంటే చూసి తీసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను మీకు న్యూస్ పేపర్ గురించి అయితే నేను మీకు డీప్ అండ్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ చూసారు కదా, ఈ రోజు వీడియోలో నేను డీప్ అండ్ డీటెయిల్గా యూపీఎస్సీకి సంబంధించిన స్టాండర్డ్ బుక్స్ లిస్టు, అలాగే ఎన్సీఆర్టీ ఇవన్నీ అయితే క్లియర్గా చెప్పాను. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ notification of my videos. Feel free to comment down in the comment section. Thank you all. Follow for more videos. ఎవరైతే నా వీడియోస్ అన్నీ చూసి స్టాండర్డ్గా ప్రిపేర్ అవుతున్నారో కామెంట్ చేసేయండి. చాలామంది నా వీడియోస్ చూసి చాలా మంచిగా రెస్పాన్స్ అవుతున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. వీ విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్, స్టే సేఫ్.